వెల్కమ్ టు టాటా ఎయిర్ లైఫ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా మంది అనుకుంటుంటారు ఇన్సూరెన్స్ అంటే అది ఏదో చాలా డబ్బున్న వ్యక్తులకో వాళ్ళు మాత్రమే తీసుకోదగిందని. కానే కాదండి. చాలా చాలా చిన్న పనులు చేసుకునేటువంటి డైలీ లేబర్స్ కానివ్వండి, కూలి పనులకు వెళ్తూ ఉంటారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, ఆఫీస్లో ఎక్కడంటే అక్కడ దెబ్బలు తగ్గడం, చనిపోవడం, అట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది. మూటలు మోస్తూ ఉండడము అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్. మన ఎవర్ గ్రీన్ హీరోయిన్స్, అసలు ఎడ్యుకేషన్ అవసరం లేకుండా ఏ పనైనా సరే దొరికితే చాలు వాళ్ళ పిల్లల కోసం కష్టపడాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అనేటువంటి లేడీస్ చాలా మంది ఉంటారండి. సో మనము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాము, ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా అన్ని రంగాల్లో మనం రాణిస్తున్నాం కదండి. కొంచెం మనం ఆలోచిస్తే ఇంట్లో బడ్జెట్ ఆలోచించదగింది కూడా మనమే కదండి. సో మనము కొంచెం ఆలోచించి తీసుకోదగినటువంటి ఒక ప్రోడక్ట్ ఏంట్రా అంటే, సో మనం ఈజీగా మన యాప్ ఏదైతే ఉందో ఓపెన్ చేయగానే మనకు కనిపించేటువంటి ఫస్ట్ సేవింగ్ ప్లాన్లో వన్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ నేను ఈరోజు చెప్పబోతున్నానండి, ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్. సో ఈ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్ ఏంట్రా అంటే, ఈ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ లక్కీ అని తీసుకున్నానండి. ఏజ్, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రోడక్ట్ అయినా ఓపెన్ చేసే ముందర డ్యామ్ షూర్గా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రోడక్ట్ ఏ ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు ఇవ్వచ్చు. సో ఇక్కడ 60 years వరకు ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వచ్చు. ప్రోడక్ట్ అంటే ఏదో కాదండి, పాలసీనే. సో మనం ఒక మిడిల్ ఏజ్ తీసుకున్నాం, ఒక 30 మిడిల్ ఏజ్ ఏంది మేడం అనుకోకండి. 60 years 70 years కన్నా చెప్పలేం, ప్రస్తుతం ఉన్నటువంటి మనం పెస్టిసైడ్స్తో కూడుకునేటువంటి ఫుడ్ తింటున్నాం కాబట్టి. సో ఇక్కడ సింగిల్ లైఫా జాయింట్ లైఫ్ అని అడిగింది, మనం సింగిల్ లైఫే తీసుకున్నామండి. ఇక్కడ జెండర్ ఫీమేలా మేలా, ఆడవాళ్ళ మగవాళ్ళ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ప్రపోజర్ సేమ్ యాజ్ ఇన్సూర్డ్ అని ఉందండి. అంటే ఇప్పుడు లక్కీ అనేటువంటి పర్సన్, నా పేరు లక్ష్మి అండి. ఇక్కడ నేను ప్రోడక్ట్ ఎవరి కోసం తీస్తున్నాను, ఒక పర్సన్ లక్కీ అనే పర్సన్కి తీస్తున్నాను. సో ఇక్కడ ప్రపోజ్ సేమ్ యాజ్ ఇన్సూర్డ్ నేను కాదు కదా. అంటే ఇక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సనే తీసుకుంటే ఎస్ అని పెట్టుకోండి, ఓకేనా. లేదు కాబట్టి మనం నో అని పెట్టేసేసాం. సో మన కింద ఇస్తున్నటువంటి యారోస్తో ముందుకెళ్తే నెక్స్ట్ ఏంటని మనకు తెలుస్తుంది. ఇక్కడ మనము ప్రీమియం పేమెంట్ ఆప్షన్, అంటే పేమెంట్ అంటే ఏంది, డబ్బులు కట్టేటువంటి ఆప్షన్ని ఎలా తీసుకుంటున్నాము. సింగిల్ పే అంటే ఒకసారి పే చేస్తాం, ఇంకా లైఫ్ లాంగ్ ఇంక అంతే. అంటే మళ్ళీ మనకి ఎన్నో సంవత్సరం 20 ఏళ్ళకి కావాలన్నా 30 ఏళ్ళకి కావాలన్నా ఎప్పుడు రిటర్న్ కావాలా అప్పుడు మాత్రమే అనుకున్నాం. కానీ పేమెంట్ చేసేది కట్టే డబ్బులు ఒక్కసారిగా ఒక 10 లక్షల 20 లక్షల కట్టేసేస్తాం. మనకు బల్క్గా ఏదైనా ఆప్షన్లో వచ్చిన అమౌంట్ని సేవ్ చేసుకుంటాం. అండ్ లిమిటెడ్ అంటే 10 to 12 years లిమిటెడ్ టైప్. రెగ్యులర్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కడుతుంటామా అనేది. సో ఇప్పుడు మనం లిమిటెడ్ తీసుకున్నామండి. ఈ ప్రీమియం చూడండి ఎంత తక్కువ కాస్ట్ ఉందో, 24,000, 12 to 24. అంటే ఒక నెలకి జస్ట్ 2,000 ఎత్తి పెట్టుకున్నా కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో మనము రౌండ్ ఫిగర్ ఒక 1 lakh కూడా వద్దండి, 50,000తో తీసుకున్నాం. 50,000 అంటే చిన్న అమౌంటే కదండి. ఇందాక 24,000, 2,000 అన్నప్పుడు ఇంకొక 2,000 అడిషనల్లీ, అంటే నెలకు ఒక 4,000 ఎత్తి పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది అనే విషయం గురించి మనం డిస్కషన్ చేద్దాం. ప్రీమియం పేమెంట్ అంటే ఎన్ని సంవత్సరాలు పే చేసుకుంటున్నాం, 12 years అండి, ఓకేనా. ఇక్కడ మీరు కొంచెం గమనిస్తే 50,000 సంవత్సరానికి కడుతున్నాము. 12 సంవత్సరాలకి ఎంత అవుతుంది. నాకు 13వ సంవత్సరం నుంచి రిటర్న్ కావాలా, ఎన్ని సంవత్సరాలు రిటర్న్ కావాలా, ఇన్కమ్ టర్మ్ 20 ఏళ్ళు రిటర్న్ కావాలా. 12 ఏళ్ళు కడుతున్నాం, 13వ సంవత్సరం నుంచి రిటర్న్ రావాలా, 20 ఏళ్ళు రావాలా, ఓకేనా. నెక్స్ట్ వెళ్దామండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్ బేస్ ప్యాకేజ్ ఉంది కదండి, ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే లక్కీ, సో లక్కీ అనే పర్సన్ ఏజ్ 30 సంవత్సరాలు, సంవత్సరానికి 50,000 చొప్పున 12 సంవత్సరాలకి ఎంత పే చేశామండి, 6 లక్షలు పే చేశాం. ఓకే, వాళ్ళ ఏజ్ ఏజ్ అండి. ఇక్కడ ఇయర్ అంటే ఏంటి, 12 ఏళ్ళు కట్టారు, మనం 13వ సంవత్సరం నుంచి రిటర్న్ రావాలని కోరుకున్నాం కదండి. సో 13th ఇవ్వలేము, 14th ఇస్తాము, ఓన్లీ 1 year వెయిటింగ్ పీరియడ్ అని చెప్పాము. అండ్ దట్టు ఆ టైంకి లక్కీ ఏజ్ ఎంత ఉంటుందండి, 44 years. మనం ఎన్ని సంవత్సరాలు రిటర్న్ కావాలని కోరుకున్నాం, ఇందాక 20 years రిటర్న్ కావాలని కోరుకున్నాం. అంటే అప్పటికి లక్కీ ఏజ్ ఎంత అవుతుంది, 62 years అవుతుంది. అంటే మనం 12 ఏళ్ళు పే చేసాం, 20 ఏళ్ళు రిటర్న్ తీసుకుంటున్నాం. పే చేసింది ఎంత, 50,000, 50,000. కానీ ఓన్లీ 1 year వెయిటింగ్ ఉన్నందుకు మనం ఎంత తీసుకుంటున్నాం రిటర్ను, 60,000, 60,300 రిటర్న్ తీసుకుంటున్నాం. అండ్ మళ్ళీ లాస్ట్లో ఎంత వస్తుంది, 60,000తో పాటుగా మళ్ళీ మనం పే చేసినటువంటి 6 లక్షలు కూడా మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో కంప్లీట్గా మనం కట్టింది 6 లక్షలు అయితే మనకి రిటర్న్ వస్తున్నటువంటి అమౌంట్ ఎంత, టోటల్ 18 లక్షలు. అంటే 6 మూల 6 3 18, అంటే 3 రెట్లు మనకి రిటర్న్ వస్తుంది. ఒక్కసారి
ఈ 18 లక్షలేనా, ఇంకా ఏమన్నా ఎక్కువ వస్తుందా? మనందరం ఆశాజీవులం కదండి. ఒక్కసారి వెనక్కి వెళ్దామండి. ఇక్కడ మనం ఏం చేసాము, 1 సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ వచ్చింది. ఇప్పుడు 4 ఏళ్ళు వెయిట్ చేద్దామండి. ఓకేనా? 12 years పే చేసాము, 17th year. సో 4 years వెయిట్ చేసి 5th year నుంచి నాకు రిటర్న్ కావాలా. 20 ఏళ్ళు కాదు, నాకు 30 ఏళ్ళు రిటర్న్ కావాలి అని కోరుకుంటున్నామండి. ఇందాక మనం ఏం చేసామండి, 13th year 20 years, ఇక్కడ 17th year 30 years. సో ఒక్కసారి మళ్ళీ సేమ్ అదే ప్లాన్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేసాము, కేవలం మనము పేమెంట్ అంతే చేస్తున్నాము, వెయిటింగ్ పీరియడ్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం చూస్తే ఇందాక ఎంత వచ్చిందండి, 60,000 రిటర్న్ వస్తూ వచ్చింది, 60+ వచ్చింది. ఇప్పుడు 78,630 రిటర్న్ వస్తుంది. అంటే 4 years వెయిట్ చేసి 5th year నుంచి రిటర్న్ తీసుకుంటూ ఉండడం వల్ల లాస్ట్లో మళ్ళీ సేమ్ ఆ అమౌంట్ అనేది కూడా మళ్ళీ మనకి 6 లక్షలు రిటర్న్ వస్తుందండి. 30 ఏళ్ళుగా మనకి 78,630 రూపాయలతో పాటుగా లాస్ట్ ఇయర్ మళ్ళీ అడిషనల్లీ 6 lakhs అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. లాస్ట్లో 20 years మనకి రిటర్న్ వచ్చేటప్పుడు అమౌంట్ ఎంత వచ్చిందండి, క్యాలిక్యులేషన్ 18 lakhs వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చిందండి, నియర్ బై 30 lakhs వచ్చింది. సో 6 లక్షలకి పే చేసిందేమో 6 లక్షలు 12 సంవత్సరాలు కలిపి, కానీ రిటర్న్ వస్తున్నటువంటి అమౌంట్ ఎంత అండి, నియర్ బై 30 lakhs, 30 లక్షలు రిటర్న్ వస్తుంది. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ అండి, 5 times. 6 5 30 కదండి, 5 times రిటర్న్. ఇదంతా బాగానే ఉంది లక్ష్మి గారు, మాకేదన్నా రిస్క్ జరిగితే ఓకే అండి. ఇప్పుడు రిస్క్ గురించి మాట్లాడదాం. సో ఆప్షన్ని ముందుకు అలాగే టచ్ చేస్తే ఇప్పుడు ఇది వస్తుందండి పిక్. ఇదేంటి, పీపీటీ, ప్రీమియం పేమెంట్ 12 years పీటీ. సో ఈ 12 ఏళ్ళు పే చేసిన తర్వాత కానీ, ఆ కట్టిన తర్వాత వెయిటింగ్ పీరియడ్ 17 సంవత్సరాల గ్యాప్లో కానీ ఎప్పుడు మనకి రిస్క్ జరిగిన 6,25,000 రిటర్న్ వస్తుందండి. మనం 12 ఏళ్ళకి కలిపి కట్టేది 6,25,000 కదండి. సో మళ్ళీ మనం 5 ఏళ్ళు వెయిట్ చేసిన 6,25,000 వస్తుందనేసి చూపిస్తున్నారు. ఒకవేళ మనం ఫస్ట్ ఇయరే పే చేసాం, సెకండ్ ఇయరే రిస్క్ జరిగింది, ఇది Day 1 రోజు నుంచి ప్రోడక్ట్ అనేది మనకు అమలులో ఉంటుంది. Day 1 రోజు ఏం జరిగినా కూడా, పాలసీ ఇష్యూ అయినాక నెక్స్ట్ డే ఏమన్నా జరిగినా కూడా మనకి కంపెనీ చెప్పినటువంటి అమౌంట్ అనేది 100% వస్తుంది. లేదండి 12 ఏళ్ళు కట్టాడు, 17 ఏళ్ళు వెయిట్ చేశాడు, 17వ సంవత్సరం రిస్క్ జరిగింది, అప్పుడు ఎట్లా? అప్పుడు ఎలాగంటే కంపెనీ ఇంట్రెస్ట్ వేసి కూడా రిటర్న్ ఇస్తుంది, దానికన్నా కొంచెం ఎక్కువే. ఓకేనా? ఇంకా ఏదన్నా బెటర్ ఇంకా ఉందా మేడం? సో ఇందులో మనకి ఒక మంచి రైడర్ ఇచ్చారండి రీసెంట్గా. ఈ రైడర్ ఏంట్రా అంటే బీపీఆర్ రైడర్, అంటే బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అంటారనమాట. ఈ రైడర్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోడక్ట్ తీసుకున్నాం, 12 years కట్టాలి కదండి, కేవలం 2 years కట్టారు, 3rd year పర్సన్కి రిస్క్ జరిగి చనిపోయారు. ఆ మిగతా రిమైనింగ్ కాలం ఉంటుంది కదా, అదంతా కూడా కంపెనీనే పే చేసుకుంటుంది. పే చేసుకున్న తర్వాత ఏ ఇయర్నైతే కస్టమర్ కోరుకున్నాడో ఆ ఇయర్ నుంచి వాళ్ళ యొక్క నామినీకి ఆ డబ్బులు అనేది రిటర్న్ వస్తుంది. అంటే ఇక్కడ బెనిఫిట్ ఏంటి, బీపీఆర్ అంటేనే బెనిఫిట్ అని చెప్తున్నారు కదా, ఇందులో బెనిఫిట్ ఏంటి, 2-3 years పే చేశారు. సో రిస్క్ జరిగిన పర్సన్కి 6 లక్షలు కంపెనీ ఇచ్చేసేసింది. ఎంతైతే చెప్పింది, 6,25,000 కంపెనీ రిటర్న్ ఇచ్చేసేసింది. సో మిగతా 4వ సంవత్సరం నుంచి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మిగతా ఇన్ని సంవత్సరాలు 9 years కంపెనీనే పే చేసేసింది. తర్వాత నామినీ కోసం ఏదైతే కస్టమర్ పే చేశారో ఆ నామినీకి ఏ సంవత్సరం నుంచి రిటర్న్ కావాలనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మమ్మ వాళ్ళ మనవరాలు కోసం ఇది తీసుకుంది సార్, ఆమె ఎక్స్పైర్డ్ అయ్యింది, లేదంటే వాళ్ళ నాన్నగారు సమ్మన్ హూ ఎవర్ ద పర్సన్ ఎక్స్పైర్ అయ్యారు, ఆ పర్సన్ కోసం వాళ్ళ చదువు వచ్చేసింది, లాస్ట్లో బల్క్ అమౌంట్ వస్తుంది కాబట్టి అది వాళ్ళకి ఒక చిన్న పెట్టుబడి రూపంలో వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా, ఏదైనా పిల్ల పెళ్ళికైతే ఏదైనా ఒక చిన్న గోల్డ్ ఐటమ్స్ ఏమైనా కొంచెం కొనడానికో యూజ్ అవుతుంది కదా. సో మనకి 50,000 అనేది తక్కువ విషయం అయిండొచ్చు, కానీ చాలామందికి అది ఎత్తిపెట్టుకోవడం కూడా చాలా కష్టం అండి. సో ఒక్కసారి ఆలోచించండి, 30 లక్షలు మనకు అమౌంట్ చాలా ఇంపార్టెంటే. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చిన్నటువంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి, చిన్న కష్టపడేటువంటి కూలి పనులకు పోయేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్ ప్లాన్ అండి. దీనికోసం ఏ స్పెషల్
డాక్యుమెంట్స్ అవసరం లేదు. డాక్యుమెంట్స్ మీన్స్ వాళ్ళ ఐటీ రిటర్న్స్, శాలరీ స్లిప్స్ ఏం ఎక్స్ట్రా అవసరం లేదండి. ఇక్కడ ఇంకొకటి ఏంట్రా అంటే ఇక్కడ బేస్ ప్యాకేజెస్కి బీపీఆర్కి మిడిల్లో చూస్తే మేక్ యువర్ ఓన్ ప్లాన్ అని ఉందండి. ఒక టర్మ్ ప్లాన్ తీసుకునేటప్పుడు వచ్చేటువంటి బెనిఫిట్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయండి. ఏంట్రా అంటే ఒక్కసారి చూసే టర్మ్ ప్లాన్ అంటే ఏంటి, ప్యూర్ గ్యారంటీ టర్మ్ ప్లాన్. ఏదైనా రిస్క్ జరిగితే ఎంత చెప్పిందో అంత కంపెనీ ఇచ్చేసేటువంటి అమౌంట్. అక్కడ మాత్రమే వచ్చేటువంటి ఈ బెనిఫిట్స్ ఎక్స్ట్రా రైడర్స్ అంటామండి. అంటే ఎక్స్ట్రా రైడర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ తీసుకుంటున్నాం, ఒక స్కూటీ తీసుకుంటున్నాం, సేఫ్టీ రాడ్స్ ఎట్లయితే మనకి వేస్తారో అంటే దానికి ఏదన్నా చిన్న యాక్సిడెంట్ జరిగిందనుకో సేఫ్టీ రాడ్స్ వరకు ఉంటుంది, బండికి అంతా ఏం జరగదు గాయం. అవి తీసేస్తే 2-3 వేలతో అయిపోతుంది, నెక్స్ట్ బండి అంతా సేఫ్టీగా ఉంటుంది. అలాగే వీటికి కూడా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. సో వీటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ విందామా. టర్మ్ బూస్టర్, యాక్సిడెంటల్ డెత్, ఒక యాక్సిడెంట్ ద్వారా మనకి ఏదైనా రిస్క్ జరిగితే, యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ, ఒక యాక్సిడెంట్లో కాలు కానీ చెయ్యి కానీ ఏదైనా కంప్లీట్గా రిస్క్ జరిగితే, హాస్పికేర్, ఈ ప్లస్ అనే సింబల్ ఉంది కదండి, హాస్పికేర్ అంటే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఏదన్నా వైరల్ ఫీవర్ అయినా ఒక 1 వీక్ కన్నా ఎక్కువ హాస్పిటల్లో ఉండాల్సిన సిచ్యుయేషన్ ఏదన్నా వచ్చినా, క్రిటికేర్ ప్లస్, సో ఎలాంటివన్నా హార్ట్ డిసీజెస్ కానీ ఆపరేషన్స్ కానీ వాటికి ఏదైనా జరిగితే సో వాటికి సంబంధించినటువంటి ప్రీమియం లిస్ట్ అనమాట. సో ఇది ఒక్కసారి మనం గమనిస్తే టర్మ్ బూస్టర్ తీసుకోవడం వల్ల 743 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అమౌంట్, కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్ 6,25,000. సో ఇది అంతా కూడా వాటి యొక్క లిస్టు, వాళ్ళకి ఇచ్చినటువంటి డిస్కౌంట్, వాటి వల్ల అడిషనల్ అమౌంట్ అనమాట ఎక్స్ట్రా. ఇప్పుడు సేవింగ్ ప్లాన్ తీసుకుంటూ ఇది ఒక రైడర్ ఒకటో లేదంటే అన్ని రైడర్స్ ఆప్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు చెప్పిన అమౌంట్ కన్నా ఇంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో మై డియర్ వ్యూవర్స్, ఇందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు, మీ ఇళ్ళలో పని చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మనుషులు అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది డ్యామ్ షూర్ నీడెడ్. వాళ్ళ కోసం కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. మస్ట్ అండ్ షూర్ గుర్తుపెట్టుకుని, మన అనుకునేటువంటి లైఫ్ మన కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. కంపల్సరీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియచేయండి. ఒక మంచి అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి. ఆ అడ్వైజర్ చేతిలో వాళ్ళ యొక్క లైఫ్ సంబంధించిన బాధ్యత అనేది అప్పగించండి. మీరు తెలుసుకోండి, 10 మందికి తెలియచేయండి. థ్యాంక్ యూ.